జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ జగన్ మా భవిష్యత్తు అని ఒక క్యాంపెయిన్ చేస్తున్నాయి. కానీ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ రూపంలో కావచ్చు, విజయవాడ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, పార్టీ పరంగా తీసుకున్నారో ఇండివిజువల్ లెవెల్లో చేశారో తెలియదు, కానీ వాళ్ళు ప్రత్యర్థుల్ని అటాక్ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని మీరు పొలిటికల్ గా ఎలా అనలైజ్ చేయగలుగుతారు? అదే రాజనే, ఇందాక నేను చెప్పింది విష్ణుదాన్ని మామూలు అడ్వర్టైజ్మెంట్స్లో కూడా సిద్ధాంతం ప్రకారం తమ ప్రోడక్ట్ను మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే తమ పార్టీని, తమ ఓటర్లను మార్కెటింగ్ చేసుకోవడం ఇక్కడ ముఖ్యం. రాజకీయ విమర్శలు ఉంటే రాజకీయ విమర్శలు వేరుగా చేయండి, కానీ జనసేన స్టిక్కర్లో జగన్ పేరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. జగన్ ప్రభుత్వం యొక్క విధానాల మీద వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు తమ విధానాలు ఏంటి, తమ వస్తే ఏం చేస్తాం అది చెప్పుకోవాలి. కానీ అవతలి వాళ్ళని ఎప్పుడైతే మీరు పేరు పెట్టి లేకపోతే వాళ్ళు చేస్తున్నప్పుడే మీరు వెళ్తారో ఉద్రిక్తతలు, సవాళ్ళు అమరావతిలో, మైలవరంలో మనం చూసిన అవి ఏం ప్రజలకు మేలు చేయవు. సో మీరు పాజిటివ్గా, ప్రోయాక్టివ్గా మీరు ప్రచారం చేయండి, ప్రజలను అట్రాక్ట్ చేసుకోండి. వాటికి ఏమైనా ఆటంకాలు వస్తే చెప్పండి తప్ప, సరిగ్గా చిన్నపిల్లలు కదా నీవే బొమ్మతో ఆడుకుంటే నేను అదే ఆడుకుంటాను అన్నట్టుగా కరెక్ట్గా అటయానికి వస్తాము, అదే పద్ధతిలో మీ పేరే తీస్తాము అంటే అది ఎలా కుదురుతుంది? అది కానీ భాను ఇంకా చిన్న షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడ కూడా సేమ్ స్టిక్కర్ ప్రోగ్రాము, అభివృద్ధి ఇంటింటికి అభివృద్ధి జరిగింది అనే నినాదంతో ఒక క్యాంపెయిన్ నడిచింది. కావాలంటే డేటా ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, మా రీసెర్చ్ టీం పంపించమంటే మీకు పంపిస్తాను. మీరు ఆల్రెడీ స్టిక్కర్లు వేశారు ప్రీవియస్, మీరు అది గుర్తించి పెట్టుకోలేదు. మీరు మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేయడానికి మాత్రం అభ్యంతరం తెలియదు.